అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, జీవ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. 21:8. ఈ ప్రజలతో నీ విట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ప్రైజ్ లార్డ్. సామెతలు 15:24. క్రిందనున్న పాతాలను తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరలోక పోవు జీవ మార్గము నడుచుకును. ప్రైజ్ లార్డ్. ఎవరు బుద్ధిమంతుడు? మత్తయి సువార్త 7:24. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బుద్ధిమంతుడని ప్రభువారే చెప్పారు. అంతేకాదు లోక 12:15లో ఒక్కని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని కూడా ప్రభువారు చెప్పారు. యోహాను సువార్త 14:6లో యేసు మార్గమును సత్యమును జీవమును నేనే అని చెప్పారు. 11:25లో యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు మరి చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు అన్నిటినీ చనిపోడని కూడా చెప్పారు. 10:10 గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నారు. ప్రైజ్ లార్డ్. 1 యోహాను 5:12 దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు అని దేవుని వాక్కు స్పష్టం చేస్తా ఉంది. మరో మాట 3:14 మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణం నందు నిలిచి ఉన్నాడని కూడా తెలియజేస్తా ఉంది దేవుని వాక్కు. ప్రకటన 3:5 జయించేవాడు దేవుని రాజ్యంలో తెల్లని వస్త్రాలు ధరించుకుందరు, జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని ప్రభువారు చెప్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అలాగే ద్వితీయోపదేశకాండం 30:15-16 చూస్తే, నేడు నేను జీవమును నీ ఎదుట ఉంచున్నాను, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. 20 యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. దేవా యేసయ్య, జీవము నీవే, మార్గము నీవే, సత్యము నీవే. నీ ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు గనుక నీ మాటలు శ్రద్ధగా విని వాటి చొప్పున చేయొచ్చు. యేసునందే నీ అందే విశ్వాసం ఉంచి నిత్య జీవను పొందుకుంటూ సహోదరులను ప్రేమిస్తూ మరణము నుండి జీవంలోనికి దాటిపోయి జయ జీవితం జీవిస్తూ తెల్లని వస్త్రములను ధరించిన వారమై మా పేర్లు తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ప్రభువారు నన్ను గూర్చి మమ్మను గూర్చి ఒప్పుకొనున్నట్లును జీవ గ్రంథంలో పేర్లు ఎంత మాత్రము తుడిపి పెట్టక ఉండునట్టి జయశీలుగా లోకమందు మేము బ్రతుకునట్టి కృపా భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ బ్రతులాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.